రాత్రి మనసును ఆయన రంజింపచేస్తూ ప్రత్యుత్పత్తికి కారకుడవుతాడు కాబట్టి చంద్రుడిని ఓషధీయుడని కూడా అంటారు. సో ఆయనకి ఏమైంది, 12 గంటలు ఈయనకి 12 గంటలు ఈయనకి అయితే చాలా ఇబ్బంది కదండి. అందులో లేబర్ యాక్ట్లో 8 గంటల కంటే ఎవరిని ఎక్కువ పని చేయించకూడదు. అందుకని ఆదిదేవుడు ఏం చేశాడంటే ఒక 7 గ్రహాలకి ఈ హోరాధిపత్యాన్ని, అంటే మన మీద ఉండే పెత్తనాన్ని చేశారు. చాలామంది ఈ హోరాధిపత్యము, హోరా అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం రాత్రి పగల్ని డేని అహోరాత్రులు అని చెప్తాం. అహము అంటే పగలు, రాత్రులు అంటే చీకటి. అహోరాత్రుల్లోని ఆను త్రుల్ని తీసేస్తే ఈ మిగిలింది హోరా. జ్యోతిష్య శాస్త్రాన్నే హోరా శాస్త్రం అని అంటారు. దీనికే త్రిస్కంద శాస్త్రం అని కూడా పేరు. త్రిస్కంద శాస్త్రం ఇందులో 3 భాగాలు ఉంటాయి: సిద్ధాంత,